అందరికీ నమస్కారం. జైన మతం వాస్తవాలు హన్మకొండ ప్రాంతంలోని ప్రస్తుతం ఉన్న శిల్పాత్మకమైనటువంటి కట్టడాలు, చారిత్రకమైనటువంటి కట్టడాలు మీరు చూసే ఉంటారు. హన్మకొండ వాస్తవ్యులు, ప్రజలు అందరూ మీరు గమనించేవారు. ప్రస్తుతానికి హన్మకొండ పద్మాక్షమి గుట్ట ఉన్నది. పద్మాక్షమ గుట్ట మీద మీరు పద్మాక్షమ దేవి ఆలయాన్ని చూసినప్పుడు మనకు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నవారు కూడా యువతి యువకులు చూసే ఉంటారు. పద్మాక్షమ అమ్మవారి పక్కకు ఒక నగ్నంగా ఒక విగ్రహం ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే జైన మతం సంబంధించిన ఆనవాళ్ళు అనేది మనకు తెలియపరుస్తుంది. అదేవిధంగా మండపం వచ్చిన తర్వాత, ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఒక గుట్ట పైన పాలి భాష, ప్రాకృత భాష, ఒక మధ్యలో ఒక గజస్తంభము, దాని మీద కూడా జనమతం యొక్క ఆనాటి లిపి, పాలి ప్రాకృత భాషను మీరు చూసే ఉంటారు. అంటే దీన్ని బట్టి చూస్తే జైనమతకు ఆనవాళ్ళకు సంబంధించిన వాస్తవాలు మనకు తెలియపరుస్తుంది. దీన్ని సుప్రీంకోర్టులో వేయడం కూడా దీన్ని హిందూ ఆలయాలుగా చెప్పడానికి హిందువులకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అంటే దీని చారిత్రక ఆధారాన్ని పడిస్తే జైనమాత ఆలయాలకు సంబంధించినని తెలియపరుస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఇదేంటంటే ఇప్పుడు మామూలుగా బద్దిపోషమ్మ, ఎల్లమ్మ, కొన్ని బద్దిపోషమ్మ, ఎల్లమ్మ, శూద్రదేవతలను పూజించే వాటికి దాసరి పూజారాలను పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా భద్రకాళి, పద్మాక్షమ్మ అటువంటి పూజారులకు బ్రాహ్మణ పూజారులను పెట్టడం జరుగుతుంది. అంటే అక్కడ శివాలయంలో శైవమతస్థులైన శివలింగ లింగాయతులను బలిజలం పూజారులను పెట్టవచ్చు, బ్రాహ్మణులను పెట్టడం జరుగుతుంది. బ్రాహ్మణ ఆధిపత్యం చేయడం జరుగుతుంది. పద్మాక్షమ ఆలయాలు, భద్రకాలయాలలో బ్రాహ్మణ పూజారుల ఆధిపత్యం జరగడం జరుగుతుంది. విశ్వబ్రాహ్మణులు వేదాంతం వేదాలు జరిగిన విశ్వబ్రాహ్మణులను అంటరాని తరం అని చెప్పి రూపుమాపిన ఆనాడు పోతులూరు బ్రహ్మంగారు గారి నుంచి కందుకూరు వీరేశలింగం కాడి నుంచి విశ్వబ్రాహ్మణులు ఎంతో అరగాది నుంచి ఇప్పటి వరకు అంటరాని తరాన్ని నిర్మూలించిన విశ్వబ్రాహ్మణులకు పూజారి ఆధిపత్యాన్ని ఇవ్వకపోవడం వరకు ఎంతవరకు సమంజసం? అంటే ఆనాటి చారిత్ర హన్మకొండ వాస్తవాలు, చరిత్రక ఆధారాలు ఇప్పుడు చూస్తే ప్రజలు చూస్తేనే తెలుస్తాను. మనకు తెలిసిన విషయం అంటే నల్గొండ, కొలడిపాక, ఇంకా అనేక ఉన్నాయి గౌతలు. అంటే ఇదే కాక ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లోని, బెలూచిస్తాన్లోని బౌద్ధ జైనమాత ఆలయాలను మీరు సందర్శించవచ్చు, అప్పుడున్న చారిత్రక ఆధారాలను కూడా తెలియడం జరుగుతుంది. మీరు కూడా ఆలోచించవలసిన విషయం ఇది. అంటే జైనమాత ఉన్న ఆలయాలకు సంబంధించిన విషయాన్ని, వాస్తవాలను తెలియపరచడం జరుగుతున్నది. నమస్కారం. ఉంటా. ఆర్ నవీన్ కుమార్, ఎంఏ పొలిటికల్ సైన్స్.